ఉన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు జరిగిన కార్యక్రమం ద్వారా మీరే మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాము దేవా. నాయన ఇప్పుడు నీ వాక్యము మేము ధ్యానించుకోవడానికి నాయన మేము ఆశపడుచుండగా నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడండి అయ్యా. నన్ను మీ పేరుగా వాడుకొని నాయన నీ ఆత్మ కుమ్మరింపుని ఇక్కడ కనుపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనందరికీ తెలిసిన దావీదు గారు ఆయన రాసిన ఒక కీర్తనలోని కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 41వ అధ్యాయము. కీర్తనలు 41వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. దయచేసి అందరూ తెరుచుకొని చూడండి మీ బైబిల్ని. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ఆమేన్. దావీదు గారు ఆయన అనుభవపూర్వకంగా ఈ కీర్తన రాసి ఉన్నారు. ఇందులో ఉన్న అనుభవము ఇక్కడ ఉన్న చాలా మందిలో కూడా ఉన్నది. ఎందుకంటే ఆయన భక్తులు రాసిన మాటలను మన జీవితాల్లో అనుభవపూర్వకముగా తెలుసుకున్న వారమే. చాలా విషయాల్లో మనం అందరము కూడా తెలుసుకున్న వారమే. అయినప్పటికీ ఈరోజు మరలా ఒకసారి ఈ వచనాలను మనం ధ్యానం చేసుకుందాము. అందరికీ ఉన్న ఆశ ఏంటంటే తల్లిదండ్రులుగా ఉన్న వారికి ఆశ ఏంటంటే నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి, మంచి జాబుల్లో వాళ్ళు స్థిరంగా ఉండాలని తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లల కొరకు ఆశపడతారు. ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఏంటంటే తన బాస్ దృష్టిలో తను మంచిగా ఉండాలి, తను ఉన్నతమైన అధికారంలోకి వెళ్ళడానికి తన బాస్ దగ్గర మన్ననలు పొందాలని ఎంతగానో ఆశపడతా ఉంటారు. అలాగే కుటుంబంలో ఉన్నవారు తన బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర మంచిగా ఉండాలి, మన్ననలు పొందాలని, ఒక ధన్యకరమైన జీవితం జీవించాలని మనం అందరం చేస్తున్న ప్రతి విషయంలో కూడా ఒక మంచి ప్లేస్లో మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి మనం ఆశపడతా ఉంటాము. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు గారు మనకు చెప్తున్న మాట 2వ వచనం 2వ లైన్ చూడండి. అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ చూడండి. భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీద మనము ధన్యులుగా ఉండాలంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదని వాక్య గ్రంథం మనకి చాలా వివరంగా తెలియజేసింది. ఇందులో కష్టమైన మాటలు కానీ కష్టమైన పదాలు కానీ ఏమి కూడా లేవు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలంటే వారికి తినడానికి ఆహారం లేనివారు, వస్త్రాలు లేనివారు. ఆ విధంగా మనకి కళ్ళ ముందు ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళని కటాక్షించవలసిందిగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. వాళ్ళని కరుణించేవారుగా, వాళ్ళని కరుణతో చూసేవారుగా మనం ఉంటే మనము ధన్యులం అవుతామంట. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. మనకి ఆపత్కాలం అనేది ఏ రోజు ఏ విధంగా ఆపద అనేది మనకి సంభవిస్తుందో మనకు తెలియదు. ఏ రోగమైనా మనకి చెప్పి పలానా టైంకి వస్తున్నాను నేను, ఇప్పుడు సపోజ్ ఒక డెంగ్యూ ఫీవర్ ఉందనుకోండి. ఇప్పుడు ఇండియాలో అందరూ కూడా ఫీవర్స్తో ఇబ్బంది పడతా ఉన్నారు. అనేక మంది ప్లేట్లెట్స్ తగ్గిపోయి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ టైంకి వస్తున్నాను, ఈ టైంకి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అని ఎవరికైనా ఏ రోగమైనా చెప్పి వచ్చిందండి? లేదు కదా. మనమైతే ఏదైనా సపోజ్ ఒక ఆపరేషన్ ఉందంటే పలానా టైంకి నేను ఆపరేషన్ చేయించుకుంటున్నానని మనకు ముందుగా డాక్టర్ చెప్తారు కాబట్టి మనకు తెలుస్తుంది ఆపరేషన్ అలాంటిది అది. కానీ సడన్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఎలాంటిదైనా కూడా మనకి తెలియదు. అవి ఏ టైంలో ఏ విధంగా సంభవిస్తాయో మనకు తెలియదు. ఆ టైంలో దేవుడు మనల్ని తప్పించాలంటే మనము బీదలను కటాక్షించే వారముగా ఉండాలి. యెహోవా మనల్ని కాపాడి బ్రతికిస్తారంట. మనల్ని భూమి మీద ధన్యులం అవుతాం ఎప్పుడు దేవుడు మనకిచ్చిన ప్రతి మాటని మనం నెరవేర్చినప్పుడు. అనుభవపూర్వకంగా దావీదు గారు చెప్తున్న మాట, బీదలను కటాక్షించాలి మనం. ఇంకా బీదలను కటాక్షించినప్పుడు మనం ధన్యులం అవుతాము. ఇంకా కిందకి చదువుతున్నప్పుడు రోగశయ్య మీద ఉన్నప్పుడు యెహోవా ఆదరిస్తారంట. రోగము కలగగా దేవుడే వారిని స్వస్థపరుస్తారంట. ఈరోజు మనం మన కుటుంబాలకి దూరంగా దూరదేశంలో జీవిస్తున్నప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఒంటరిగా ఉంటున్నాం.
ఆ టైంకి డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ సెలైన్ వేస్తారు, నర్స్ వచ్చి జస్ట్ ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోతారు. రిమైనింగ్ టైం అంతా కూడా ఆ రూమ్లో ఒంటరిగా మనం ఒక్కలమే బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి. అలాంటి సందర్భాలు మనం ఫేస్ చేసి ఉన్నాము. ఆ టైంలో మనకి ఆదరించేది ఎవరండి? మన పక్కన నిలిచి మనతో తిన్నావా, లేదంటే ఎలా ఉంది నీకు, ఇప్పుడు పెయిన్ తగ్గిందా, నీ నీ పరిస్థితి ఎలా ఉంది, నిన్నటి కంటే ఈరోజు బాగుందా లేదా అని మనల్ని అడిగేవారు మనకి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు. ఒకవేళ మన సొంత దేశంలో ఉంటే మన సొంత కుటుంబీకులు మనతో పాటు ఉంటూ మనల్ని కనిపెట్టుకుంటూ మనల్ని అడుగుతూ ఉంటారు, మన ఆలనా పాలన అనేది చూసుకుంటూ ఉంటారు. కానీ ఇలా దూరదేశంలో ఉన్న మనల్ని ఒక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆదరించేది ఎవ్వరూ లేరు. మన అందరినీ కూడా ఆదరించేది ఒకే ఒక్క దేవుడు మాత్రమే. ఆయన ఆదరణకర్తగా ఉండి మనల్ని ఆదరిస్తారు. మనకి రోగములు కలగవని వాక్యం అయితే ఎక్కడ చెప్పలేదు, కానీ రోగము కలిగినప్పుడు నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన రోగము కలగ్గా మనల్ని స్వస్థపరుస్తారు. మనకిస్తున్న మాటలు, మనకిస్తున్న ధైర్యము, దావీదు గారిని మనం ధైర్యపరుస్తున్న విధానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. నీవు ఒకవేళ రోగశయ్య మీద ఉన్నావా, నీ రోగాన్ని నీ రోగశయ్య మీద నిన్ను ఆదరించడానికి దేవుడు ఉన్నారు. రోగం కలగ్గా నీకు స్వస్థతనివ్వడానికి దేవుడు ఉన్నారని దావీదు గారు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. మనము భూమి మీద ధన్యులం అవుతామంట. ఏ విధంగా ధన్యులం అవుతాము? మనందరికీ తెలిసిన మాటలే. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఎవ్వరు కూడా ఓపెన్ చేయకుండా అందరూ చెప్పగలిగే మాటలే. కానీ అవి మన జీవితాల్లో ఎంతవరకు మనం పాటిస్తున్నాము? ఇందాక స్తుతి ఆరాధనలో కూడా విని విడిచిపెట్టే వారముగా మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో స్తుతులు చెల్లించి ఉన్నాము. కానీ ఆ వాక్యాలని ధ్యానిస్తున్నాము, వింటున్నాము, మనం అనుసరిస్తున్నామా? ఈరోజు మరలా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడుగా ఉండాలి అని మనం ఆశపడితే, ఈ లోకంలో మన పనిచేసే వర్క్ ప్లేస్లో మన బాసులు ఎదుట, లేకపోతే మన కుటుంబ సభ్యుల ఎదుట కాకుండా దేవుని దగ్గర మనం ధన్యత్వం అనేది పొందుకుంటే మనం ఎక్కడ నిలబడినా కూడా ధన్యులుగానే ఉంటామండి. ఈ లోకంలో ఉన్న వారి మధ్య మాత్రమే ధన్యులుగా ఉండాలంటే అది కొంతవరకే, ఆ సమయం వరకే ధన్యత్వం ఉంటదేమో కానీ దేవుని ఎదుట మనం ధన్యుడిగా నిలవబడాలని మనకి ఆశ కలిగి ఉంటే గనక ఆయన ఇచ్చిన వాక్యాన్ని మంచిగా ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము, అనుసరించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే అనేక సందర్భాల్లో వాక్యం మనకి సెలవిస్తూ ఉంది, ఆయన్ని ఆశ్రయించిన వారు ధన్యులని, ఆయన చెప్పిన మాట వినాలని. అనేక రీతులుగా మనం వాక్యము ధన్యతల గురించి అనేక వచనాలు ఒక్క భక్తుడి ద్వారా కాదు, అనేక మంది భక్తుల ద్వారా రాయబడి ఉంది. వాక్యము ఉన్నంతలో మొదటి నుంచి చివరి వరకు కనుక మనం చూసుకుంటే ఒక్కళ్ళు రాయలేదండి ధన్యతల గురించి. స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి ఎంతగానో వివరించి ఉన్నారు. ఆయన నోటి ద్వారా వచ్చిన వాక్కుల్లో ఎన్నో ధన్యతలు మనం చూస్తున్నాము. కానీ ఆ ధన్యకరమైన జీవితం ఈరోజు మనం జీవిస్తున్నామా? దేవుడు ఏ విధంగా జీవించమన్నారు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నారు. దుష్టులు ఎవరు? ఈ దుష్టులు ఎవరు? ఈ లోకంలో ఉన్నవారు. ఈ లోకంలో ఉన్నవారి ఆలోచనల ప్రకారం మనం నడుస్తున్నామా? దేవుడు చక్కని ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తారని, నీకు ఉపదేశం చేస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. ఆయన గ్రంథాన్ని మనం పరిశీలనగా చదువుతున్నామా? లేదంటే మన చుట్టూ ఉన్న వారి ఆలోచనలు మనం తీసుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పాపుల మార్గాన్ని నిలవద్దన్నారు. పాపరోగం నుంచి మనకి స్వస్థతనిచ్చిన దేవుడు పాపుల మార్గంలో మనల్ని ఇంకా నిలవద్దన్నారు. అయినా సరే స్వస్థత పొందుకున్న మనము ఇంకనూ పాపుల మార్గంలో నిలుస్తున్నామా? ఏ మార్గంలో నిలుస్తున్నాము? సర్వలోక మర్యాద చొప్పున మనం కూడా ఆ లోకంలో పాటు కలిసిపోతున్నామా?
దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆయన కొరకు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నాకు సింహాసనాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్ని నేను పొందుకోవాలనే ఆశ మనకుందా? లేదు, పర్లేదు. ఈ లోకంలో ఏ విధంగా జీవించినా ఆల్రెడీ దేవుడు నన్ను క్షమించేశాడు. నేను బాప్తిసం పొందేసుకున్నాను. పలానా రోజు పలానా డేట్‌లో పశ్చాత్తాపం పొందేసుకున్నాను. ఇంక ఈ రోజు నేను ఏ విధంగా ఏ మార్గంలో నడిచినా పర్లేదని మన జీవితాన్ని ఈ లోకంలో మనకు నచ్చిన రీతిగా జీవిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనకు తెలియకుండానే పాపం అనేది మన చుట్టూ ఏలుబడి చేస్తుంది. పాపానికి మనం దాసులుగా ఉండకూడదు. మనం ఎక్కడ ఉంటున్నాము, ఎవరి ఆలోచనలో ఉంటున్నాము, ఏ మార్గంలో నిలుస్తున్నామని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం వెళ్ళే మార్గము సరైందో కాదో పరీక్షించాలి. మనం మేలైన దాన్ని మాత్రమే చేపట్టాలి. ఈ స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉన్న మాటలే మనం ఈరోజు ఏమి కొత్తగా వినట్లేదు ఇదేమి కూడా. అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక మనం కూర్చునే ప్లేస్ ఎలా ఉంటుంది? మన టీ టైం ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాం? అపహాసకులు కూర్చుండే చోటన వాక్యం కూర్చోవద్దని చెప్తుంది. ఒకరిని అపహసించకూడదు మనం. మనం ఏ విధంగా ఉంటున్నాము? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళని అపహాస్యం చేస్తూ, ఆనందించే వారంగా గనక మనం ఉంటుంటే గనక, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మరలా మనల్ని హెచ్చరిస్తున్నారు గనక, మనం దేవుని ఎదుట క్షమాపణ పొందుకొని, ఇంక ముందు ఆ విధంగా మనం ఉండకుండా, మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాము, పరీక్షించుకుందాము. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కదా! దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండక. ఈ 3 చేయొద్దంటున్న వాక్యము ఏం చేయమంటుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనకి దేవుని దృష్టిలో మనం ధన్యులుగా ఉండాలి. ఈ భూమి మీద దేవుని దృష్టిలో ధన్యులుగా మనం బ్రతకాలంటే దేవుడు మనకిస్తున్న మాట, ఈ విధంగా మీరు జీవించండి. ఈ విధంగా మీరు ఉండండి. ఈ విధంగా మీరు ఉండొద్దు. పాపుల మార్గంలో మీరు నిలవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. అపహాసకులు ఎక్కడైతే కూర్చుంటారో ఆ చోట్లో మీరు కూర్చోవద్దు. అపహాసకులు అంటే ఒకవేళ ఎవరికైనా తెలియదేమని చెప్తున్నా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి జోకులేసుకొని లేని కామెడీని సృష్టించుకొని నవ్వుకుంటూ ఆ క్షణం వాళ్ళకి ఆనందం ఉంటదేమో గానీ తర్వాత వాళ్ళకి ఏ విధమైన ఆనందం గానీ మనశ్శాంతి గానీ ఉండదు. దేవుడు మనకి సంపూర్ణమైన శాంతినివ్వడానికి ఆయన మనకి ఆదరణకర్తనిచ్చారు. సమాధానకర్తగా ఆయన వచ్చి మనల్ని ఏలుబడి చేస్తున్నారు. ఆయన ఏలుబడి కింద మనం ఉన్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఆయన ఏలుబడి కింద మనం ఉంటే గనక మన జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత అలజడిని సృష్టించినప్పటికీ కూడా దేవుని సమాధానము మన హృదయాల్లో ఏలుబడి చేస్తది. మనము దేనికి కూడా కదిలింపబడే వారంగా ఉండము. ఎందుకంటే మీ హృదయాల్లో కలవరం ఉంటది గానీ కలవరపడనీయొద్దని వాక్యం మనకి సెలవిస్తుంది. మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ప్రతిరోజు కూడా వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనకి మన జీవితంలో నిజమవ్వడం మనం చూస్తా ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆయన ఆశ్రయించిన వారిని ధన్యులుగా చేస్తారు. ఆయన విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. ఆయన మనం ఏ విధమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని చెయ్యి విడిచే దేవుడు కాదు. మనము ఎవరిని ఆశ్రయించాలి? మనం ఎవరిని నమ్ముకోవాలి? ఈ గందరగోళ ప్రపంచంలో అనేకమైన అలజడుల మధ్య మనం ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని ఎ ఆశ్రయించాలంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఆయన మాత్రమే నమ్ముకోవాలి. అనేకమైన వచనాలున్నప్పటికీ నేను ఒకే ఒక వచనం మీ కళ్ళ ముందు ఉంచుతాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనం చదువుతున్నాను. దయచేసి అందరూ చూడండి. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరన్న దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. యెహోవానే మనం నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్న వారందరూ కూడా ధన్యులంట. మనం ధన్యులుగా గనక ఈ భూమి మీద బ్రతకాలంటే
మొదటిగా ఆయన నమ్ముకోవాలి. ఆయన ఏదైతే చేయమన్నారో అవి చేయాలి. ఏదైతే చెయ్యొద్దన్నారో అవి చెయ్యకూడదు. అలాంటప్పుడు మనము ఈ భూమి మీద కూడా ధన్యులుగా జీవిస్తాము. దేవుని రాజ్యములో కూడా ధన్యులుగా ఉంటాము. ఇక్కడ దేవుణ్ణి గనక మనం నమ్ముకుంటే చూడండి, వర్షము లేని సంవత్సరమున చింతనందుదు కాపుము అనదు. ఒక చెట్టుగా మనల్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. 8వ వచనం మొట్టమొదటిగా, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఎప్పుడు వాటర్ వెళ్ళే దగ్గర చెట్టు నాటితే గనక అది ఎప్పుడు పచ్చగానే ఉంటది. ఒకవేళ వర్షం లేకపోయినా కూడానంట ఆకులు పచ్చగానే ఉంటాయంట. కాపు ఎప్పుడు కూడా మానదంట, చింత ఉన్నందుదంట. మనం ఈరోజు ఎటువంటి చింతలతో, ఎటువంటి భారభరితమైన జీవితాలతో మనం ఉంటున్నాము? మనము నమ్ముకున్నాము అని భ్రమలో ఉన్నామా? లేకపోతే నిజంగా ఆయన నమ్ముకుని ఆయన్ని ఆశ్రయంగా చేసుకుంటున్నామా? ఇప్పుడు మంచి ఎండలో వెళ్తున్నాము. మన దగ్గర గొడుగుంది. గొడుగు మూసుకొని పెట్టుకొని మనం నడుచుకొని వెళ్తే ఆ ఎండ భారాన్ని మనం తట్టుకోవాల్సిందే. అదే ఉన్న గొడుగుని తెరిచి మన నెత్తి మీద పెట్టుకొని సిగ్గుపడకుండా గొడుగుని వేసుకొని వెళ్ళగలిగితే మనకి ఆ ఎండ తగలదు. కానీ మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాము. ఆయనతో పాటు మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మన సమస్యలో, మన వెళ్తున్న మార్గంలో ఆయన తోడుని ఆశ్రయిస్తున్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకి ధన్యకరమైన జీవితాలు ఇవ్వాలని ఈ భూమి మీద ఆశపడుతున్నారు. మనం పరలోకంలో పొందుకుందాంలే, ఇప్పుడు నా జీవితం నేను జీవించేస్తాను, తర్వాత ఇస్తానులే ప్రభా నీకు సమయం, ఇప్పుడు నా లైఫ్ నేను లీడ్ చేసేసుకుంటున్నాను, నాకు నువ్వు ఇచ్చిన జ్ఞానం సరిపోద్దని చెప్పేసి ఆయన పక్కన పెట్టి మన లైఫ్ని మనం ఏమన్నా లీడ్ చేసుకుంటున్నామా ఒకసారి చూసుకుందాం. ఆయన్ని మనం నమ్ముకునే వారంగా ఉండాలి. ఆయన్ని ఆశ్రయంగా ఉంటారండి మనకి. ఆయన ఆశ్రయించాలి మనం. ఆయనే మనకి ఆశ్రయంగా ఉంటాడు. చూడుము చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారం నా ఎదుట ఉన్నవని చెప్పేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. నిత్యము అంట, ఒక్కరోజు ఉండి ఒక్కరోజు ఉండకపోయేది కాదు. యెషయా గ్రంథం 49:16 మాట మనకు కనిపిస్తుంది. దేవుడు ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకుంటున్నాడు. ఆయన చెక్కుకుంటూ ఉంటూ మనకు చెప్తున్న మాటలు ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. అపహాసకుల దగ్గర కూర్చోవద్దు అంటున్నాడు. పాపుల మార్గంలో నిలవద్దు అంటున్నాడు. ఆయన చెక్కుకుంటూ మనకి ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు ఆ మాటల ప్రకారం మనల్ని మనం తిప్పుకోవాలి. ఒకవేళ మనం అపహాసకుల దగ్గర కూర్చుంటే అక్కడ కూర్చోవడం మానేయాలి. అలా కాకుండా ఆయన చెక్కుతా ఉన్నప్పుడు నీ చెక్కుడు నీదే ప్రవ్వా, నా మాటలు నావే, నా పనులు నావే అంటే ఎంతకాలం చెక్కినా కూడా దానికి పరిపూర్ణమైన ఒక షేప్ అనేది రాదు. మనం పరిపూర్ణంగా దేవుని చేత చెక్కబడుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం అనే స్తుతి ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ ఉన్నప్పుడు, అవి గనక మనం చేస్తూ ఉన్నప్పుడు, మనం పక్క వాళ్ళకి చెప్పక్కర్లేదు నేను ఇది చేస్తున్నానని చెప్పేసి. దేవునికి వ్యక్తిగతంగా చెప్పుకొని, ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే సరిపోతుందండి. మనం ఇంకొకరికి చెప్పవలసిన అవసరం అయితే లేదు. మనము ఎప్పుడైతే ఆయన ప్రకారం, ఆయన చెప్పుకునే విధంగా చేస్తే, ఆయన ఏ మేలు చేయడానికి వెనక తీయడు. ఆయన ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. మనం చెప్పిన మాట వెనుక వెంటనే వింటే మనము ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. మన దగ్గర అంత స్తోమత లేనప్పటికీ కూడా ఎంత మంచిగా ఉంటున్నారని చెప్పేసి ఏదో విధంగా వాళ్ళు అడిగిన దానికన్నా బెస్ట్‌ది మనం ఇవ్వడానికి ఎంతగానో ప్రయాసపడతాము, ప్రయత్నిస్తాం కదా! ఈ లోక తల్లిదండ్రులుగా. మరి పరలోకమందున్న పరమ తండ్రి మనకి ఏదైనా ఇవ్వడానికి వెనక తీస్తాడా? ఆయనకు సొంత కుమారుడిని మనకిచ్చేసాడు. ఇంకా ఏమి ఇవ్వడానికి కూడా ఆయన వెనక తీసే దేవుడు కాదు. ఆయన చెప్తున్నది ఏంటంటే, ధన్యులుగా ఈ లోకంలో జీవించండి. మీ చుట్టూ ఎవరైతే బీదలుగా ఉన్నారో వారిని కటాక్షించండి. మీరు రోగశయ్య మీద ఉన్నప్పుడు దేవుడే మిమ్మల్ని ఆదరిస్తాడు. ఇలా అనేకమైన విషయాలు చెప్పుకుంటా వస్తూ దావీదు గారు అదే అధ్యాయంలో, కీర్తన 41వ అధ్యాయంలో ఇంకా కింద వచనాలు కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ చెప్తున్నారు. నేనైతే చదవట్లేదు. ఆ అధ్యాయం అంతా మీరు ధ్యానం చేయండి. అక్కడ మన స్నేహితులు లేకపోతే మన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడంట మన ముందు బాగానే ఉంటారు. మనం వెనకాల వెళ్ళి మంచిగా గుసగుసలాడతారంట, మన గురించి అన్నీ చెప్తారంట.
6వ వచనంలో చూస్తే, ఒకడు నన్ను చూడవచ్చిన యెడల వాడు అబద్ధం ఆడును, వాని హృదయం పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. మన గురించి చూడడానికి వచ్చిన వారు గాని, లేకపోతే మనల్ని ఫోన్‌లో పలకరించేవారు గాని, అనేకమైన మాటలు మాట్లాడుతూ మన ముందు మనల్ని పొగిడినా, లేకపోతే మనల్ని ఏదన్నప్పటికీ కూడా మనము దేవునికి అప్పగించవలసిన వారమై ఉన్నాం. వాళ్ళు పాపాన్ని పోగు చేసుకుంటున్నారు. దేవుడు చెప్పిన విధంగా ఒక మనిషి లేకపోతే అతను సంపాదించుకునేదేంటంటే పాపము. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాళ్ళంతగా పాపాన్ని పోగు చేసుకుంటున్నప్పుడు, ఆ పాపాన్ని మనం కూడా పాలిభాగస్తులుగా అవన్నీ పట్టుకొని ముందుకెళ్ళకూడదు. అవన్నీ అక్కడితోనే విడిచిపెట్టి, మనం దేవుని వైపే మనం చూడాలి. 9వ వచనం చూస్తే, నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడిమెనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. మన చుట్టూ ఉన్నవారు మనతో మంచిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనల్ని ఏ విధంగా ఏ క్షణాన కృంగదీయాలని, లేకపోతే మన మీద ఏ విధంగా వారి పన్నాగాలు పన్నాలని చూస్తారు. మన అనేక విషయాల్లో క్రిందకి లాగాలని చూస్తా ఉంటాడు. ఎప్పుడు కూడా సాతాను చేసే ప్రయత్నం అదే. కానీ మనము దాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలుగా దేవుడు మనకెప్పుడు తోడుగా ఉన్నాడు. ఆయన చేతిలో నా జీవితం ఉంది. నా ప్రాకారాలు ఎప్పుడూ ఆయన చేతిలో ఉన్నాయి. నేను కదిలింపబడను. ఎవరు ఏ విధంగా మాట్లాడినప్పటికీ, ఎవరు ఏ విధమైన ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, నేను దేవుని చెప్పిన వాక్యానికి విధేయుడిగా నేను జీవిస్తున్నాను. దేవుడు నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు. దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు అనే బలమైన ధైర్యం గనక మనం పొందుకుంటే, ఎవ్వరేం మాట్లాడినప్పటికీ, ఎలాంటి గుసగుసలు మనకు వినపడినప్పటికీ కూడా మనము దావీదు గారి వలె ఆయన ముఖము ఎదుట ఒకానొకప్పుడు షిమి అన్న వ్యక్తి చీపో చీపో అంటున్నాడు. ఒక కుక్కని తిట్టినట్టు అంటున్నా కూడా దావీదు గారు దేవునికే అప్పగించాడు గాని, అతనికి తిరిగి సమాధానం చెప్పినట్టుగా కూడా లేదు. సో, మనం కూడా ఈరోజు అనేకమైన పరిస్థితులు గుండా ఈ లోకంలో వెళ్తా ఉన్నప్పుడు, మన ముందు బ్రతికిన భక్తులు వారి అనుభవాల ద్వారా రాయబడిన ఈ మాటలు మనము ఆద ఆహ్, మన ముందు ఆధారముగా ఉన్నవి. ఆ విధంగా దేవుడు మనల్ని ఆయన్ని తప్పించిన దేవుడు, ఒక గొర్రెల దొడ్లో ఉన్న దావీదు గారిని తీసుకెళ్ళి ఒక సింహాసనం మీద పెట్టిన దేవుడు, ఆయనలాగా మనము దావీదు గారు దేవుని మాట ఏ విధంగా విన్నారో, ఏ విధంగా ఆయన చెప్పిన పనులు చేశారో, ఆయన ధర్మశాస్త్రాన్ని అంతర్యంలో ఉంచుకొని దాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఏ విధంగా ఉన్నారో, ఈరోజు ఆయన వాక్యాన్ని మన చేతులకి ఇచ్చారు దేవుడు. అది అనుదినము చదువుతున్న మనము, ధ్యానిస్తున్న మనము, ఆ మాటలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చడానికి ఆశ కలిగి ఉంటే, దావీదుని గొప్ప చేసిన దేవుడు మనల్ని కూడా గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాత్రమే సమర్థుడు. మనం ఏదో గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే మనంతట మనమైతే వెళ్ళలేము. దేవుడు చెప్పిన మాటల్ని మనం చేస్తూ, ఆయన ఏ విధంగా ఉండమన్నారో ఆ విధంగా ఉంటూ, ఏ విధంగా ఉండొద్దని వాక్యం చాలా క్లియర్‌గా చెప్పింది. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించాలి. మనం శ్రమల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్నప్పుడు మనం చేయవలసిన పని వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. వాక్యము వెల్లడగుట తోడని వెలుగు కలుగుతది. గుండె చెదరని వారిని బాగు చేస్తది. అనేకమైన మాటలు మనల్ని ఎంతగానో ఆదరించేవిగా, బలపరిచేవిగా ఉన్నాయి. మనము అనేక సందర్భాల్లో కృంగిపోతా ఉంటాము. మన ప్రాణం నీరసిల్లిపోతా ఉంటది. అప్పుడు కూడా మనం చేయవలసింది వాక్యాన్నే మనం ఆధారంగా చేసుకొని దేవుని వైపు చేతులెత్తగలిగితే, ఆయన సమస్తాన్ని తారుమారు చేయగల దేవుడు. పరిస్థితులన్నీ ఎంతగా చీపో చీపో అని తిడుతున్నాడు అక్కడ షిమి అన్న వ్యక్తి. అయినా సరే దేవుడు దావీదు గారికి రాజ్యాన్ని అప్పగించారు. ఆ అన్న మాట ఒకటే మిగిలిపోయిందా? లేదు. అతను ఏదైతే అన్నాడో దానికి ప్రతిఫలాన్ని ఆయన పొందుకున్నాడు షిమి అన్న వ్యక్తి. ఈరోజు మనల్ని ఎవరు తృణీకరిస్తున్నా, ఏ విధంగా అవమానిస్తున్నా, ఏ విధమైన నిందల పాలు చేస్తున్నప్పటికీ కూడా మన పక్కన నిలిచేది మన దేవుడు.
మనల్ని నిందలు పెట్టిన వారు, అవమానాల పాలు చేసిన వాళ్ళు మనతో నిలవరు. దేవుడు వారికి మనతో పాలిభాగం ఇవ్వరు. సో మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు. ఆయన నన్ను ఉత్తమమైన దాన్ని చేపట్టేదానిగా చేస్తారు. ఉత్తమమైన స్థితిలో నన్ను ఉంచుతారు. నాకు రోగం వచ్చినా స్వస్థపరిచేది దేవుడే. నన్ను భూమి మీద ధన్యుడిగా చేస్తానని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చారు. సో ఆయన చెప్పిన పని నేను చెయ్యాలి అనే ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఇప్పుడు బీదలను కటాక్షించమంటే వాళ్ళకి స్వెటర్‌లు కావాల్సిన తిండి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఈవి ఇవ్వడానికి నా దగ్గర స్తోమత లేదు. నేనేం చేయాలి? నేను సంపాదించేది చాలా తక్కువ. కొద్దిగానే ఉంది. నా కుటుంబాన్ని పోషించుకోవడానికే నాకు చాలని స్థితిలో నేనున్నాను. నేను ఏ విధంగా బీదలను కటాక్షించాలని గనక మనం ఆలోచించినట్లయితే, దానికి కూడా దేవుడు చెప్తున్న మాట, మీరందరి కొరకు చింతించొద్దు. మీరు ఏ పని చేయాలన్నా కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన వలన ప్రతి సమస్తము కూడా సాధ్యమే. మరి దేని వలన కూడా సాధ్యం కాదు. ఇప్పుడు బీదలను కటాక్షించే, లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయం చేసే స్థితిలో మనం లేకపోతే, ప్రభువా ధనమున్న వారు బీదలను కటాక్షించే విధంగా వారి హృదయాలను తెరవమని మనము ప్రార్థన చేయాలి. అర్థమైంది కదండి అందరికీ. మన చెయ్యి చాచి ఒకరికి రూపాయి సహాయం చేయలేనప్పుడు, ఎవరి దగ్గర అయితే ధనం ఉందో వారు సహాయం చేసే రీతిలో మన ప్రార్థనా ధూపం అనేది దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన కార్యము, ఎంతో మంది అన్యుల ద్వారా ఎన్నో జరిగించిన దేవుడు ఈరోజు వ్యక్తిగతంగా ఒక రూమ్‌లో నీవు నేను చేసిన ప్రార్థన అంగీకరించి, మన జీవితం ఆయనకు అంగీకారంగా ఉంటే, బీదల్ని కటాక్షించే వారిగా, మన ముందు ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో వారికి మంచి హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. సో మనకి లేని వాటి గురించి చింతించకుండా, దేవుడు మనకి ఏదైతే ఇచ్చారో వాటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ఏ విధంగా జీవించమన్నారో ఆ విధంగా జీవిస్తూ మనల్ని భూమి మీద ధన్యుడిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆ ధన్యత భూమి మీద మనం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఒక గొర్రెల దొడ్లో ఉన్న దావీదు ఎవరి దృష్టిలో అయినా ధన్యుడిగా ఉంటాడండి? ఉండడు. ఆయన రాజుగా అయిన తర్వాత అందరూ రాజుగారని ఎంతగానో గౌరవిస్తారు. ఎంతో ఆధిక్యత కదా రాజుగా ఉన్న అతనికి. గొర్రెల కాపరికి ఏమన్నా ఉందా? అటువంటి దావీదు గారు చెప్తున్న మాట, భూమి మీద నిన్ను ధన్యుడిగా చేయాలంటే నువ్వు దేవుని మాట విను. అదే ఒక్క మాటే మనకు చెప్తున్నారు ఈరోజు. మనల్ని భూమి మీద ధన్యులుగా చేయడానికి దేవుడు ఆశపడుతున్నారు. మనం వాక్యాన్ని ఎంతగా వింటున్నాము, ఎంతగా ధ్యానం చేస్తున్నాం అనేది మన స్వపరిశీలనకే దేవుడు విడిచిపెట్టారు. చివరిగా ఒక్క మాటని నేను మీకు చూపించి నా వాక్య భాగాన్ని నేను ముగిస్తానండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. మనము ఎన్నో రాకడ సూచనలు చూస్తా ఉన్నాం ప్రతిరోజు కూడా. సో మనకెంత సమయం ఉన్నది ఇంకా తెలీదు. సమీపంలోనే ఉన్నాం కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు చదువువారు, వాటిని విన్నవారు, గైకొనువారు ధన్యులని వాక్యం తెలియజేస్తుంది మనకి. వాటిని మనం చదువుకోవాలి, వినాలి, గైకొనాలి. చదివేసి వినేసి పక్కన పెట్టమనలేదు. చివరి మాట గైకొను వారును ధన్యులు. ఇంకొక వచనము ప్రకటన 22వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవుడు మనకిస్తున్న మాట, నేను త్వరగా వస్తున్నాను. మన సమయం ఇంకా ఎంత ఉందో మనకైతే తెలీదు. మనకున్న సమయాన్ని వ్యర్థంగా పోనీయక ఈ వాక్యాన్ని చదువుకుంటూ, ఇందులో ఉన్న మాటలను గైకొంటూ వింటూ, అనేక సందర్భాల్లో అనేకమైన దైవజనుల ద్వారా దేవుడు మనకి అనేకమైన సంగతులను నేర్పిస్తూ ఉన్నారు. ఆ నేర్పించిన ప్రతి సంగతులను వింటూ గైకొంటూ మన వ్యక్తిగత జీవితంలో మనము
ఏదైతే మార్పు చేసుకోవాలో, దేవునికి ఇష్టం కానిది ఏదైనా మన జీవితంలో మనకు కనపడిందా, ఆ రోజుతో అక్కడితో దాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, ఏదైతే దేవునికి ఇష్టకరమైన మార్గం ఉందో అందులో మనము నడవలసిన వారమైంది. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము దేవా అని చెప్పేసి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నిత్య మార్గంలో నన్ను నడిపించమని 139వ కీర్తనలో మనకు కనిపిస్తది. మన మార్గాల్లో ఏదైనా దేవునికి ఆయాస తెచ్చి ఉన్నదేమో మనల్ని మనం ఒకసారి ఈరోజు పరిశీలన చేసుకుందాం వాక్య భాగం ద్వారా. దేవుడు మనకి ఈ భూమి మీద ధన్యకరమైన జీవితం ఇవ్వాలని ఆశపడుతున్నారు. ధన్యుడిగా చేయాలని చెప్పేసి మన పనులను బట్టి, మన ప్రవర్తనను బట్టి ఆయన మనకి ధన్యత ఇస్తారు. ఈ రోజులో ఎవరైనా ఒక దగ్గర పనిచేసే వాళ్ళు ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నా, లేకపోతే ఒక పొజిషన్‌లో హైక్ ఇవ్వాలన్నా, ఏ విషయంలో అయినా సరే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? ఈ వ్యక్తి పని ఏ విధంగా చేస్తున్నాడు? టైంకి వస్తున్నాడా లేదా? ఇవన్నీ ఉంటాయి కదండీ! ఈ మొత్తం అన్నీ చూసుకొని ప్రయారిటైజ్ చేసి అతనికి ఇచ్చే ఇంక్రిమెంట్ అనేది ఆధారపడి ఉంటది. దేవుడు కూడా మనల్ని ప్రతి విషయంలో, ప్రతి పనిలోను మనం మాట్లాడింది, మనం చేసింది ప్రతి వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకి ఇక్కడ ధన్యకరమైన జీవితం, దేవుని రాజ్యంలో ధన్యకరమైన జీవితం రావాలి అంటే గనక, ఆ రోజు బ్రతికిన దావీదు గారు ఆయన జీవితానుభవం ద్వారా మనకు చెప్తున్న మాటలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. మన జీవితంలో కూడా అనుసరించి వాటి ప్రకారముగా నడవలసిన వారమై ఉన్నాము. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. ఆమేన్. మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.